ఇది కానీ ఇప్పుడు తెలుసుకోకపోతే 200% మీరు పెట్టే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది 4 సంవత్సరాల్లో జీరో అయిపోతుంది. ఈవెన్ మీకు కరెక్ట్గా కానీ తెలియకపోతే ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా మీరు విత్డ్రా చేస్తుండగానే మీ ఇన్వెస్ట్మెంట్ జీరో అనేది అయిపోతుంది. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాక SWP ప్లాన్ పెట్టుకుంటూ ఉంటారు. ఆ SWP ప్లాన్ ద్వారా నేను మంత్లీ ఇన్కమ్ గెయిన్ చేస్తున్నానని అనుకుంటారే తప్ప వాళ్ళ యొక్క లంసమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది 4-5 సంవత్సరాల్లో కంప్లీట్ గా జీరో అయిపోతుంది. ఇప్పుడు రైట్ నౌ నేను మీకు అసలు నిజంగానే SWP సాధ్యమేనా, మనం 1% విత్డ్రా చేస్తే మ్యూచువల్ ఫండ్లో సక్సెస్ అవుతామా, అండ్ అలానే మన యొక్క కార్పస్ అనేది నిజంగానే 15 ఇయర్స్ తర్వాత లేదా 20 ఇయర్స్ తర్వాత మనకి 2x 3x టైమ్స్ బిల్డ్ అవుతుందా, ఈ 1% విత్డ్రా చేయాలనుకుంటే మనం ఏంటంటే స్టెప్స్ ఫాలో అవ్వాలి, SWP అంటే ఏంటి, అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటి, క్లియర్ కట్గా పిన్ టు పిన్ ఈ వీడియోలో నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా కింద ఉన్న లైక్ బటన్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేసి లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే డెఫినెట్గా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక పాయింట్ చెప్పాలి. మన దగ్గర డబ్బులు ఉండేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10 లక్షలు ఉందనుకోండి, బేసిక్గా మీరు ఏం చేస్తుంటారు అయితే FDలో డిపాజిట్ చేస్తారు. ఎందుకు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మంత్లీ ఎంతో కొంత ఇంట్రెస్ట్ మీకు వస్తూ ఉంటుంది కాబట్టి. రెండు ఏం చేస్తారు, మీ దగ్గర ఇంకా ఎక్కువ అమౌంట్ ఉందనుకోండి ఏదైనా హౌస్ కొనుక్కుంటారు, అంటే ఒక ప్రాపర్టీని కొనుక్కొని దాని నుంచి రెంటల్ ఇన్కమ్ గెయిన్ చేయాలనుకుంటారు. బేసిక్గా ఈ మంత్లీ ఇన్కమ్ ఎందుకు తెచ్చుకోవాలనుకుంటారో తెలుసా, ఎందుకు నాకు కావాలి అని అనుకుంటారో తెలుసా, ఒకటి సేఫ్ సైడ్గా అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా పీస్ఫుల్గా ఇన్కమ్ రావాలని చెప్పి, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, కొంతమంది సెకండ్ ఇన్కమ్ సోర్స్గా పెట్టుకోవాలని చెప్పేసి ఈ రెంటల్ ఇన్కమ్స్ కానీ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ బయట ఇంట్రెస్ట్కి అమౌంట్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. బట్ ప్రెసెంట్ రైట్ నౌ నేను మీకు ఇప్పుడు చెప్పబోతుంది కంప్లీట్గా డిఫరెంట్. ఎందుకంటున్నానంటే FDలో వచ్చే రిటర్న్ అనేది హార్డ్లీ 4% to 5% ఉంటుంది. సమ్ టైమ్స్ కొన్ని బ్యాంక్స్ అయితే 6% to 7% కూడా ఇస్తాయి. సెకండ్ వన్ వచ్చేసరికి ప్రాపర్టీ కొని దాని మీద రెంటల్ మెయింటైన్ చేయాలనుకుంటే ప్రాపర్టీని మెయింటైన్ చేయడానికి మనకు చాలా టైం పట్టేస్తుంది. సో దాన్ని ప్రాపర్గా కానీ మెయింటైన్ చేయలేకపోతే మాత్రం ఆ రెంటల్ ఇన్కమ్ వచ్చింది మళ్ళీ ఆ ప్రాపర్టీకే అయిపోతుంటుంది. సో అని హ్యాండిల్ చేయగలిగితే పర్లేదు, హ్యాండిల్ చేయలేకపోతే ఇబ్బంది. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్, స్టాక్స్లో పెట్టి డివిడెంట్ని గెయిన్ చేయడం, దానికి కూడా కొంత నాలెడ్జ్ అనేది కావాలి. సో ఇలా స్టాక్స్లో డివిడెంట్ ఏదైతే మీరు తీసుకుంటూ ఉంటారో దాని నుంచి కూడా డివిడెంట్ అనేది అంటే మీకు వచ్చేది కూడా మోస్ట్లీ మీకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క రిటర్న్ ఎలా ఉంటుందో డివిడెంట్ యొక్క రిటర్న్ కూడా అలానే ఉంటుంది, ఎక్కువ అమౌంట్ ఏమో అంతగా రాదు. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్సెస్ పాలసీస్ ఉంటాయి. ఏంటి, సో అది కూడా నెలకి 5,000 చొప్పున లేదా సంవత్సరానికి ఒక 50,000 చొప్పున పే చేసుకుంటే 10 సంవత్సరాలు మీరు పే చేశాక 4 సంవత్సరాలు మీకు లాకిన్ పీరియడ్ పెడతాడు, లేదా ఒక 5 సంవత్సరాలు లాకిన్ పీరియడ్ పెడతాడు. 15 సంవత్సరాలకి అది హోల్డ్ చేస్తే 16వ సంవత్సరం నుంచి మీకు నెలకి 5,000 నుంచి 8,000 ఇస్తానని చెప్తాడు. కరెక్ట్, ఇప్పటి వరకు నాకు తెలిసి ఇదే మీరు చేసి ఉంటారు, అవునా కదా? సో అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నది SWP. ఈ SWP అంటే ఏంటి మీ అందరికీ తెలుసు కదా, ఇది మ్యూచువల్ ఫండ్స్లోనే SWP చేస్తారు. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, మనకి బేసిక్గా డబ్బులు ఉండేటప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే డెఫినెట్గా స్టాక్స్ని మనం అనాలిసిస్ చేయాలి. ఆ స్టాక్స్ని అనాలిసిస్ చేసి స్టాక్స్ యొక్క కంపెనీ అనాలిసిస్ చేయాలి, ఇండస్ట్రీ అనాలిసిస్ చేయాలి, ఎకనామిక్ అనాలిసిస్ చేయాలి. ఈ 3 అనాలిసిస్ చేసి ఆ కంపెనీలో మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది హోల్డ్ చేయొచ్చా లేదనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇంత చేయడం నా వల్ల కాదు అని అనుకుంటే మీ డబ్బులు అనేది తీసుకొని వెళ్ళి ఒక ఫండ్ మేనేజర్, ఎవరైతే స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడతారో అండ్ ఎవరైతే స్టాక్ మార్కెట్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటారో వాళ్ళకి మన ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నట్టు ఈ మ్యూచువల్ ఫండ్ అంటే అదే. మ్యూచువల్ ఫండ్ అంటే ఇద్దరి మధ్య ఫండింగ్ జరగడం. అంటే నేను మీకు డబ్బులు ఇచ్చాను అనుకోండి, మీరు ఏం చేస్తారు, మీరు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి దాని మీద ఎంతో కొంత రిటర్న్ తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చిన రిటర్న్ అనేది నాకు ఇస్తారు, ఓకేనా? అందులో మీకు లాభం ఏంటి, దెర్ ఇస్ సంథింగ్ అన్ ఎక్స్ట్రా ఆప్షన్ కాల్డ్ ఎక్స్పెన్స్ రేషియో, కొంత కమిషన్ అనేది మీరు తీసుకుంటారు. ఇది మ్యూచువల్ ఫండ్ అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో చాలా వరకు రిస్కీ అసెట్స్ ఉంటాయి, సేమ్ టైం సేఫ్ అసెట్స్ కూడా ఉంటాయి. అయితే చాలా మంది ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఎక్కువ రిటర్న్స్ రావడం కోసం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతూ ఉంటారు. ఇంతవరకు అందరికీ తెలిసే ఉంటుంది, ఓకే? మరి SWP ప్లాన్ ఏంటి, ఒకసారి నేను మీరు ప్రతి యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు లేకపోతే మనమే రీసెంట్గా వీడియో చేసాం, దాని మీద నేను కూడా క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. కాకపోతే ఓకే, డౌట్స్ అన్నీ వచ్చిన తర్వాత దాని మీద ఒక వీడియో చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. ఇప్పుడు రైట్ నో ఆ డౌట్స్ అన్ని చూసి నేను వీడియో అయితే మాత్రం చేస్తున్నాను. ఎందుకంటే SWPలో నేను అక్కడ క్లియర్గా చెప్పలేదు, ఇప్పుడు ఇంకా క్లియర్గా ఇక్కడ చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో మొత్తం SWPదే. ఎగ్జాంపుల్, నేను మీకు ఒక స్క్రీన్ మీద SWP ప్లాన్ యొక్క మీనింగ్ని ఫస్ట్ క్యాలిక్యులేషన్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు స్క్రీన్ చూస్తుంటే
ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎంత ఉంది, 10 lakh రూపీ. నేను మంత్లీ 10,000 విత్డ్రా పెట్టాను అనుకోండి, అంటే ఎంత, 1% విత్డ్రా, అంటే సంవత్సరానికి 12%. 10 లక్షల మీద నేను సంవత్సరానికి 15% రిటర్న్ జనరేట్ చేస్తున్నాను అనుకుందాం. 10 లక్షలకి 15% అంటే ఎంత, 1,50,000 రూపాయలు. 1,50,000 రూపాయలు 10 లక్షలకి మనకు ఇది యాడ్ అవుతుంది. ఓకే, ఇందులో నుంచి మనం 1,20,000 అంటే నెలకి 10,000 కదా, 1,20,000 మనం విత్డ్రా చేసేసాం అనుకోండి, ఇంకా ఎంత సేవ్ అవుతుంది, 30,000 ఉంటుంది వచ్చే ప్రాఫిట్ మీద. ఈ 30,000 లంసంకి యాడ్ అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది, 10 లక్షల 30,000 అవుతుంది. ఇప్పుడు ఈ 10 లక్షల 30,000 సెకండ్ ఇయర్లో 15% రిటర్న్ జనరేట్ చేస్తుంది. దాని మీద మనం మంత్లీ 1% విత్డ్రా అనేది చేస్తూ ఉంటాం. ఇది అందరికీ ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు ఇది పెట్టుకునేటప్పుడు చాలామంది ఒక 20 years పెట్టుకుంటారు. ఓకే, 10,10,000 విత్డ్రా పెడుతుంటే 15% 20 years 32,49,468 రూపీస్ అవుతుంది. ఎప్పటికీ 20 సంవత్సరాల తర్వాత మనం నెలకి 10,000 తీసుకోగా మనకి 15 సంవత్సరాల తర్వాత 32,49,468 రూపాయలు మనకి మిగులుతుంది. ఓకే, ఎప్పటికి ఇది 20 సంవత్సరాల తర్వాత నెలకి 15%. ఇక్కడే చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. నేను మీకు SWP ప్లాన్ అనేది ఎందుకు 4 సంవత్సరాల్లో జీరో అయిపోతుంది, లేదా 5 సంవత్సరాలు మీ ఫండ్ 50% డ్రాప్ అయిపోయే అవకాశాలు ఉన్నాయని ఎందుకు అంటున్నానంటే, మీరు SWP ప్లాన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ మ్యూచువల్ ఫండ్ యొక్క లంసమ్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ఈక్విటీలో పెట్టకూడదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, 2018 నుంచి 2020 టైంలో 2 సంవత్సరాలు మిడ్ క్యాప్ అనేది 30% పైన పడింది, స్మాల్ క్యాప్ 30% పైన పడింది. 10 లక్షలు మీరు మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో పెట్టేశారు. ఎందుకు మీరు అలా పెడతారో తెలుసా, బికాస్ 1% మీరు విత్డ్రా పెట్టుకుందాం అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ 12% ఇయర్కి అవుతుంది కదా, 12% దాటి రిటర్న్ ఇచ్చేది ఏదో ఒక ఫండ్ మీకు కావాలి. 12% రిటర్న్ ఇచ్చేది కేవలం ఇండెక్స్ ఫండ్ మాత్రమే. సో ఎగ్జాక్ట్ రిటర్న్ ఇచ్చే ఫండ్ ఎప్పుడు కూడా మీరు సెలెక్ట్ చేసుకోరు. ఏం చేస్తారు, దానికి మించి రిటర్న్ ఇచ్చేది మీరు తీసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఒక 15% to 16% రిటర్న్ వస్తుంది కదా, మనం 12% తీస్తున్నాం కదా, పర్వాలేదని అనుకుంటారు. మనం అనుకునేటట్టు అది నిజంగానే 15 to 16 ఇస్తే వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎలా అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 2 సంవత్సరాలు పెర్ఫామ్ చేయలేదో, ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, 1% రిటర్న్ ఇచ్చింది అనుకుందాం. ఓకే, మీరు చూస్తే స్మాల్ క్యాప్ లాస్ట్ 1 yearలో కేవలం 3% రిటర్న్ ఇచ్చింది. ఓకే, సో అలాగా లీస్ట్ సిచ్యువేషన్ 1% రిటర్న్ ఇచ్చింది అనుకుందాం. మీరు ఇక్కడ చూస్తే ఒక 2 years 4 years మీరు అలా విత్డ్రా చేస్తే మీ యొక్క 10 లక్షలు 5,51,000 పడిపోయింది. ఎందుకో తెలుసా, ఇక్కడ నేను 1% రిటర్న్ వేసాను. కొన్నిసార్లు స్టాక్ మార్కెట్ అనేది ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు ఈవెన్ అండర్ పెర్ఫార్మెన్స్లో ఉండిపోతుంది. అలా అండర్ పెర్ఫార్మెన్స్లో ఉండిపోయినప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి. సో -10% రిటర్న్ ఇయర్కి జనరేట్ చేస్తుంది అనుకోండి, మీరు సంవత్సరానికి 1,20,000 విత్డ్రా కొట్టేస్తున్నారు. -10% అంటే అదొక 1,00,000. ఓకే, 4 సంవత్సరాలు 1,20,000 1,00,000 మొత్తం ఎంత, 2,20,000 మీరు సంవత్సరానికి విత్డ్రా కొట్టేస్తే 4 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం కూడా 10% ఫాలో అవుతూ వస్తే ఆబ్వియస్లీ 4 సంవత్సరాలకు వచ్చేసరికి మీకు 8,80,000 రూపాయలు మీరు మనీ విత్డ్రా అయిపోయినట్టే. మీకు లాస్ట్కి మిగిలింది ఎంత, 1,20,000. మీకు ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ లాంగ్ ఇయర్స్ మీరు విత్డ్రా చేసుకోవడం అవుతుందా? ఈవెన్ మార్కెట్ రికవరీ అయినా సరే ఈ 1 lakh నుంచి మీరు 10,000 ఇంకా విత్డ్రా చేసినా నో యూజ్. మరి ఎలా వర్కౌట్ అవుతుంది, ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? SWP ప్లాన్ అనేది మరి వర్కౌట్ అవ్వట్లేదు కదా. ఇక్కడ జరిగిన మిస్టేక్స్ ఏంటి ఒక్కసారి ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ వన్ ఏంటో తెలుసా, మీరు ఎంతైతే లంసం పెట్టారో అందులో 1% విత్డ్రా మీరు డే 1 నుంచి మొదలు పెట్టారు. ఆ ఫండ్ కొంత పెరిగిన తర్వాత తీసుకోవచ్చు కదా, లేదు, ఫస్ట్ డే నుంచి తీసేస్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసరికి సెలెక్ట్ చేసే ఫండ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఈక్విటీ రిలేటెడ్ ఫండే సెలెక్ట్ చేశారు. స్టాక్ మార్కెట్లో ఈక్విటీ అనేది రివార్డ్ ఎంత ఇస్తుందో సేమ్ టైం రిస్క్ కూడా అంతే ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఎప్పుడైతే మొత్తం కూడా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఈ 3 years 4 years మీకు అండర్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఫండ్ వాల్యూ కంప్లీట్గా డ్రాప్ అయిపోయింది. దిస్ ఇస్ ద సెకండ్ రీజన్ మీరు చేసిన మిస్టేక్. థర్డ్ రీజన్ వచ్చేసరికి మీరు విత్డ్రా పెట్టింది 1%. ఎప్పుడు కూడా 1% విత్డ్రా అనేది పెట్టకూడదు. అర్థమైందా? 1% విత్డ్రా పెట్టాలి. ఎలా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలో నేను మీకు సొల్యూషన్స్ అయితే ఇస్తాను. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద సొల్యూషన్స్. ఫస్ట్ వన్, మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు SWP ప్లాన్ చేస్తే మార్కెట్ సినారియోని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలైజ్ చేయడం నేర్చుకోవాలి. ఒకవేళ కానీ మీకు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంటే ఎందులో పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ విధంగా కానీ మీకు తెలియకపోతే, ఈ వీడియో ద్వారా కూడా మీకు ఇంకా క్లారిటీగా లేకపోతే మాత్రం
ట్రస్ట్ మీ, ఐఎమ్ అన్ ఆంఫీ రిజిస్టర్డ్ మెంబర్ అండ్ నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. మీరు ఎప్పుడైనా కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి కానీ లేదా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా లేదా ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేసుకుందామన్నా డెఫినెట్గా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు 1-to-1 కనెక్ట్ అయ్యి మీరు ఏ ఫండ్స్ చేసుకుంటే బెటర్, మీ గోల్ ఏంటి, మీరు ఎంత ఎస్ఐపి చేస్తే బెటర్ అనేది నేను క్లియర్ కట్గా నేను మీకు అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే మీకు ఒక ప్లాన్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇస్తాను. సో ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా మీ డౌట్స్ అనేవి కూడా క్లియర్ చేస్తాము. సో ఇప్పుడు ఫస్ట్ వన్, ఇప్పుడు సొల్యూషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. మీరు పెట్టే లంసమ్ ఇన్వెస్ట్మెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ సినారియో ఎలా ఉందో తీసుకోండి. నేను 2 సినారియోస్ చెప్తాను. ఒకటి, మార్కెట్ కానీ లాస్ట్ 2 years 3 years అండర్ పెర్ఫార్మెన్స్లో ఉందనుకోండి. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అండర్ పెర్ఫార్మెన్స్లో ఉంది అని అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 3 సంవత్సరాలు అండర్ పెర్ఫార్మెన్స్లో ఉంది కదా, అంటే మార్కెట్ బాటమ్ లెవెల్లో ఉంది, అంటే బాగా పడుంది అప్పటికే. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఎట్ ఏ టైం మీరు అప్పుడు పెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకు, అప్పటికే చాలా పడుంది కాబట్టి. అండ్ 2 సంవత్సరాల వరకు అందులో నుంచి ఎస్డబ్ల్యూపీ ప్లాన్ తీయద్దు, అంటే డబ్బులు తీసుకోవద్దు. 2 సంవత్సరాలు వదిలేయండి. అప్పుడు మీకు ఒకటి చెప్తాను, లంసమ్ అమౌంట్ నేను 10 లక్షల రూపాయలు 15% రిటర్న్ తోటి 2 years ఎంత అయిందో ఒకసారి మీరు చెప్పండి. 13 lakh అయింది కదా. ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు వదిలేస్తే 15% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తే మీకు 13 lakh అయింది, అవునా కదా. ఇప్పుడు ఈ 13 lakh ఎస్డబ్ల్యూపీ ప్లాన్లో పెట్టండి. పెట్టి ఇప్పుడు 13 lakh 10,000 మీరు విత్డ్రా చేయాల్సిన అమౌంట్ ఎప్పుడైనా సరే మీ ఇన్వెస్ట్మెంట్ మీద 1% తీసుకోండి. ఆ ప్రాఫిట్ అలా వదిలేయండి. ఎందుకో తెలుసా, 3 లక్షలు ఉంది కదా, ఇప్పుడు మీరు నెలకు 10,000 తీస్తారు. ప్రాఫిట్లో నుంచే మీరు డబ్బులు విత్డ్రా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఒక సంవత్సరం పడినా ఈ 13 లక్షలు 10% పడినా సరే 1,30,000 పోతుంది. సో మిగతా ఉన్న 1,70,000 ఏదైతే ఉందో అందులో నుంచి మీరు 1,20,000 తీస్తారు, ఇంకా 50,000 ఉంటుంది. సో అందుకే ఎప్పుడు కూడా మీరు మార్కెట్ బాటమ్ లెవెల్లో ఉంటే 2 సంవత్సరాల వరకు విత్డ్రా చేయొద్దు. మార్కెట్ పెరిగిన తర్వాత అప్పుడు ఆ లంసమ్ అమౌంట్ ఏదైతే ఉందో అందులో నుంచి 1% మీరు పెట్టిన లంసమ్ అమౌంట్, అంటే మీరు 10 లక్షలు పెట్టారు కదా, ప్రాఫిట్ వచ్చిన 3 లక్షలు పక్కన పెట్టండి. ఆ 10 లక్షల్లో నుంచి 1% విత్డ్రా చేయండి. ఓకేనా, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఇలా అయితే వర్కౌట్ అవుతుంది. సెకండ్ పాయింట్, మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉందనుకోండి, బాగా పెరిగిపోయింది అనుకుందాం. అప్పటికే ఎప్పుడైనా అప్పటికి బాగా మార్కెట్ పెరిగిపోయింది అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఒకసారి పెట్టేయద్దు. మీ దగ్గర ఉన్న 10 లక్షల్ని 4 అమౌంట్స్ కింద స్ప్లిట్ చేయండి, 4 అమౌంట్స్ కింద. అంటే 10 lakh ని 2.5 lakh 2.5 lakh 2.5 lakh 2.5 lakh 2.5 lakhs ని స్ప్లిట్ చేయండి. మార్కెట్ ఎప్పుడైనా ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉండేటప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతునేటప్పుడు 2.5 విత్డ్రా చేయండి. చేసిన తర్వాత అప్పుడు 3 years వెయిట్ చేయండి. ఎందుకో తెలుసా, ఆల్ టైమ్ లో దగ్గర నుంచి లేదా 52 weeks లో దగ్గర నుంచి మార్కెట్ పెరగడానికి 2 సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చాం. ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళిన తర్వాత మార్కెట్ పడి మళ్ళీ వెంటనే పెరగడానికి కొద్ది టైం పడుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, 3 సంవత్సరాలు అవకాశం ఇచ్చేయాలి. 3 years మీరు అవకాశం ఇచ్చారు అనుకోండి, ఎప్పుడైతే మీరు 3 years అవకాశం ఇచ్చారో ఫండ్ అనేది 3 years లో గ్రో అవుతుంది. అప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా విత్డ్రా ప్లాన్, అలానే చేయండి. ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీదే 1% తీయండి. ఉన్న ప్రాఫిట్ ఏదైతే ఉందో అది అలా వదిలేయండి. దిస్ ఇస్ ద సెకండ్ సినారియో. థర్డ్ సినారియో, మీరు ఒకవేళ డే 1 నుంచి విత్డ్రా చేద్దాం అనుకున్నారు అనుకోండి, 10 lakh ఇన్వెస్ట్మెంట్, నాకు మార్కెట్తో సంబంధం లేదు, నేను డే 1 నుంచి విత్డ్రా చేస్తాను అన్నారు అనుకోండి, 10 lakh ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టేసి 0.6%, ఓకే 0.5%, అంటే 10 lakhకి 5,000 రూపీసే విత్డ్రా చేయండి, పర్వాలేదు. ఎందుకో తెలుసా, మీరు తక్కువ విత్డ్రా పెడుతున్నారు కాబట్టి పర్వాలేదు. ఓకేనా, దట్టు ఆల్ టైమ్ హైలో ఉంటే విత్డ్రా అనేది ఇంకా తగ్గించేసుకోండి, 3,000 తీయండి పోనీ, 0.3%. ఓకే, అంతే తప్ప మీరు ఎక్కువ విత్డ్రా పెట్టేశారు అనుకోండి, ట్రస్ట్ మీ, మీరు డెఫినెట్గా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్, మీరు సెలెక్ట్ చేసే ఫండ్స్ ఎస్డబ్ల్యూపీకి ఎప్పుడు కూడా ఓన్లీ ఈక్విటీ ఫండ్స్ మీద ఎప్పుడు కూడా సెలెక్ట్ చేయకూడదు. ఎందుకో తెలుసా, ఈక్విటీ అనేది డెఫినెట్గా గ్లోబల్ మార్కెట్స్ బట్టి రియాక్ట్ అవుతూ ఉంటుంది. కంట్రీ ఎకానమీ బట్టి, ఇండస్ట్రీ అనాలిసిస్ బట్టి, కంపెనీ అనాలిసిస్ బట్టి కూడా మూవ్ అవుతుంది. నేను అవి కాదని చెప్పట్లేదు, కానీ పాయింట్ ఏంటంటే కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి ఈక్విటీలో పెడితే ఎప్పుడైనా అంటే స్టాక్స్ కానీ పడేటప్పుడు చాలా మనం రిస్క్లోకి వెళ్ళిపోతాం. ఒకటి, మీరు ఎస్డబ్ల్యూపీ ప్లాన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు సెలెక్ట్ చేసే ఫండ్స్ అనేది ప్యూర్ ఈక్విటీ బేస్డ్ ఫండ్ అయ్యి ఉండకూడదు. 2, ఫోకస్డ్ ఫండ్ అస్సలు అవ్వకూడదు. 3, సెక్టోరియల్ ఫండ్స్ అస్సలు అవ్వకూడదు. 4, థెమటిక్ ఫండ్స్ అస్సలు కూడా అవ్వకూడదు. అర్థమైందా? సో బికాజ్ ఇవి ఏంటంటే పర్టికులర్గా ఒకటే థీమ్ మీద, ఒకటే సెక్టార్ మీద, లేదా మొత్తం ఈక్విటీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్స్ ఇవి స్టాక్ మార్కెట్ పెర్ఫామ్ చేస్తే మీకు రిజల్ట్స్ ఇస్తాయి, లేదనుకోండి మీకు 1 రూపీ కూడా ప్రాఫిట్ రాదు. అర్థమైందా? దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే, మీరు సెలెక్ట్ చేసే ఫండ్స్ అనేది అయితే హైబ్రిడ్ అవ్వాలి, లేకపోతే ఫ్లెక్సీ క్యాప్ అవ్వాలి.
హైబ్రిడ్లో కూడా అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి కదా, అవి సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఆబ్వియస్లీ ఈ హైబ్రిడ్ ఫండ్స్ అనేవి ఏంటి, ఈక్విటీ డెట్ రెండింటిని మెయింటైన్ చేస్తాయి. ఫ్లెక్సీ క్యాప్ అనేది ఏంటి, మార్కెట్ ఫ్లెక్సిబుల్ బట్టి వాటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అసైన్ చేసుకుంటూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే అప్పుడు మార్కెట్ సిచ్యువేషన్స్ బట్టి వీళ్ళ ఫండ్స్ అనేది షిఫ్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు బ్యాలెన్స్ అవుతుంది మీ ఫండ్ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది. అందుకే నేను మీకు చెప్తుంది హైబ్రిడ్, ఇంకోటి వచ్చేసరికి మీరు ఫ్లెక్సీ క్యాప్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఇందులో కూడా టాప్ ఫండ్స్నే సెలెక్ట్ చేసుకోండి, టాప్ 5 to 6 ఫండ్స్ని. సో రిస్కీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఫ్రంట్ రన్నింగ్ జరుగుతున్నాయో కానీ ఇవేమి కూడా మీరు చేసుకోవద్దు. లిక్విడేట్ చేయలేనివి అయినా సరే మీరు చేసుకోవద్దు. డెఫినెట్గా మీకు ఫండ్స్లో రిటర్న్ అనేది తగ్గిపోతుంది కమింగ్ డేస్లో. టాప్ 5 ఫండ్స్ ఆర్ 6 ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. SWP ఇలా ప్లాన్ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది మీరు అనుకునేటట్టు వస్తుంది. ఇలా కానీ మీరు ప్లాన్ చేసుకోలేకపోతే మాత్రం SWPలో మీకు 1 రూపీ కూడా అమౌంట్ అనేది రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. హోప్ క్లియర్గా డేటా పాయింట్స్ అన్ని మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. అలానే SIP కమ్ SWP చేయాలనుకుంటే అసలు SIP ఎలా ప్లాన్ చేయాలి, SWP ఎలా ప్లాన్ చేయాలో కామెంట్ బాక్స్లో పెట్టండి. డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియోలో అది మాత్రం చేస్తాను. ఎంతవరకు మీరు వీడియో చూసారంటే డెఫినెట్గా మా కాంటెంట్ మీకు ఎంతో కొంత హెల్ప్ అయ్యే ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్. బాయ్.